ఉపరాష్ట్రపతి ఎన్నిక తెలుగు రాజకీయ పార్టీలకు సంకటంగా మారింది. ముఖ్యంగా జాతీయ పార్టీలను మినహాయించి అంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మినహాయించి ప్రాంతీయ తెలుగు పార్టీలకు ఈ ఎన్నిక ఒక పరీక్షగా మారింది. రాజకీయాల్లో రాజకీయ పార్టీల వ్యవహార శైలిని, ఆలోచన విధానాన్ని, భవిష్యత్ రాజకీయ ప్రణాళికల్ని అర్థం చేసుకోవడానికి కొన్ని కీలకమైన సందర్భాల్లో ఆ రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు, తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా తెలుగు రాజకీయ పార్టీల విధానాలని అర్థం చేసుకునే వెసులుబాటును కల్పించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఉపరాష్ట్రపతి ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చాయి. రాష్ట్రంలో నువ్వా నేనా అంటూ రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో శత్రువులుగా మారిన టీడీపీ, వైసీపీ రెండు కేంద్ర రాజకీయాల విషయంలో మాత్రం రాజీ ధోరణి అనుసరిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాక్షిణ్యం కోసం రెండు తెలుగు పార్టీలు పోటీ పడడం అనేది రాష్ట్ర ప్రయోజనాలని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించే రాజకీయ పార్టీ ఒక్కటైనా ఉందా అనే లోతైన ప్రశ్న ఉత్పన్నం కావడానికి ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నిక వేదికగా మారింది. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్నా కూడా టీడీపీ పూర్తిగా కేంద్రానికి సరెండర్ అయి రాజకీయాలు చేస్తుంటే వైసీపీ మాత్రం సొంత ప్రయోజనాల కోసం కేంద్రానికి తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండు జాతీయ కూటములను ఎదురిస్తూనే మేము ఎవ్వరికీ తలవంచమని ప్రకటించింది. ఇక జనసేన పార్టీ భావజాలంలో వచ్చిన మార్పు గురించి కూడా మాట్లాడుకోవాల్సింది చాలానే ఉంది. కాబట్టి అసలు తెలుగు రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉంది? ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ఇంత కీలకం? ఈ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీల పాత్ర ఎలా ఉండబోతుంది? ఎందుకని తెలుగు రాజకీయ పార్టీలు కేంద్రానికి ఇంతలా సరెండర్ అయ్యాయి? గతంలో కేంద్రంలో చక్రం తిప్పిన టీడీపీ ఇప్పుడు చక్రం తిప్పే స్థాయిలో ఉన్నా కూడా ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం చేయడం లేదు? అసలు స్థానిక రాజకీయ పార్టీలను బీజేపీ ఇంతలా కంట్రోల్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే రాజకీయ పార్టీలు ఉన్నాయా లేవా? ఇలా ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. చాలా విలువైన ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఈ జరుగుతున్న ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్ లో పంచుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ గారు చేసిన అనూహ్య రాజీనామా వల్ల దేశంలో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ఉపరాష్ట్ర పదవికి సంబంధించిన ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఈ పదవికి ఎన్నిక జరగబోతుంది. ఈ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థుల లిస్ట్ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీలతో పాటు లోక్సభ ఎంపీలు కూడా పాల్గొంటారు. ఈసీ రిలీజ్ చేసిన ఎలక్టోరల్ కాలేజ్ లిస్టు ప్రకారం సెప్టెంబర్ 9న జరగబోయే ఎన్నికల్లో 782 మంది ఎంపీలు పాల్గొనబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఉపరాష్ట్రపతిగా గెలవాలి అంటే 392 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. కానీ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ విధానంలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఓటింగ్లో పాల్గొనే ఎంపీలు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో కేవలం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలోనే ఫలితం తేలిపోతుంది. కాబట్టి సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. ఎక్కువ మందికి రెండవ ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం కూడా ఉండదు. అయితే కేంద్రంలో రెండు ప్రధాన కూటములు ప్రస్తుత ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి. ఒకటి బీజేపీ లీడ్ చేస్తున్న అధికార ఎన్డీఏ కూటమి, రెండు కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ప్రతిపక్ష ఇండియా కూటమి. ఎన్డీఏ అభ్యర్థిగా సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ గారు పోటీలో ఉన్నారు. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేసింది. అసలు కూటమిల బలాల విషయానికి వస్తే అధికార ఎన్డీఏ కూటమికి ఉపరాష్ట్రపతి పదవిని దక్కించుకోవడానికి అవసరమైన సంఖ్యా బలం స్పష్టంగా ఉంది. ఇక ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293 మంది ఎంపీల మద్దతుంటే రాజ్యసభలో 130 మంది ఎంపీల బలం ఉంది. మొత్తంగా 423 మంది ఎంపీల సంఖ్యా బలంతో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి పదవిని సులభంగా దక్కించుకోగలదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవడానికి కావాల్సింది 392 మంది ఎంపీల మద్దతు మాత్రమే. దీన్ని బట్టి ఎన్డీఏకు అవసరమైన సంఖ్యా బలం కన్నా 31 మంది ఎంపీల మద్దతు అధికంగానే ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నామినేట్ చేసిన సిపి రాధాకృష్ణన్ గారి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్న ఇండియా కూటమికి లోక్సభలో 234 మంది ఎంపీల మద్దతుంటే రాజ్యసభలో 88 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. అంటే మొత్తంగా లోక్సభ మరియు రాజ్యసభ రెండు కలిపి ఇండియా కూటమికి 322 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. ఇక ఎన్డీఏ ఇండియా రెండు కూటముల్లో భాగస్వాములుగా లేకుండా తటస్థంగా ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. అవే వైసీపీ, బీఆర్ఎస్, బిజు జనతాదళ్ ఇలా కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కొందరు తటస్థంగా వ్యవహరిస్తున్నారు.
అయితే తటస్థంగా వ్యవహరించే పార్టీలకు చెందిన వారు ఉభయ సభల్లో కలిపి మొత్తంగా 39 మంది ఎంపీలు ఉన్నారు. దాంతో తటస్థంగా వ్యవహరించేవారు ఈ ఎన్నికల్లో కీలకంగా మారారు. వీరంతా అధికార ఎన్డీఏ కూటమికి కాకుండా ప్రతిపక్ష ఇండియా కూటమికి మద్దతిస్తే ప్రతిపక్షాల బలం 361 పెరుగుతుంది. అయినా ప్రతిపక్షాలన్నీ కలిసినా కూడా మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేవు. కానీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని పోటీలో ఉంచడం ద్వారా అధికార కూటమికి పోటీగా మారాయి. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు వృధా కావడంతో ఈ ఎన్నిక ఆసక్తిగా మారింది. అయితే తమిళనాడు రాష్ట్రానికి చెందిన సిపి రాధాకృష్ణన్ గారిని నామినేట్ చేసిన ఎన్డీఏకు పోటీగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రానికి చెందిన బి సుదర్శన్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు. ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ఖరారైందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. తెలుగు వ్యక్తి పోటీలో ఉన్నాడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు తెలుగు వ్యక్తిని దేశంలో రెండో అత్యున్నత పదవికి ఎంపిక చేసేందుకు సహకరించాలి అని భాషావాదాన్ని తెర మీదకి తెచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ మరియు రాజ్యసభ ఉభయ సభలకు చెందిన వారు మొత్తం 60 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎలాగో బి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలను మినహాయిస్తే మిగిలిన 49 మంది ఎంపీలు టీడీపీ, వైసీపీ, బీజేపీ, బీఆర్ఎస్, జనసేన, ఎంఐఎంలకు చెందిన వారు ఉన్నారు. ఈ 6 రాజకీయ పార్టీలకు చెందిన 49 మంది ఎంపీల నుంచి బీజేపీకి చెందిన 13 మందిని మినహాయించినా కూడా కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతీయ పార్టీల ఎంపీలు 36 మంది ఉంటారు. ఈ 36 మందిలో ఎంఐఎం పార్టీని కూడా మినహాయిస్తే కేవలం టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, జనసేన ఈ 4 ప్రాంతీయ పార్టీలు కలిస్తే ఉభయ సభల్లో తెలుగు రాజకీయ పార్టీల బలం 35 అవుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది ఎంపీలు ఉన్న వైసీపీ మరియు తెలంగాణ నుంచి 4 రాజ్యసభ ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు ఎన్డీఏ లేదా ఇండియా కూటముల్లో భాగస్వామిగా లేవు. కాబట్టి ఈ 2 పార్టీలకు చెందిన 15 మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతిస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి బలం పెరుగుతుంది. ఇక తెలుగు సెంటిమెంట్ తెర మీదకు తేవడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన పార్టీ అయిన తెలుగుదేశాన్ని ఇరుకున పెట్టినట్లయింది. రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో 18 మంది ఎంపీలున్న తెలుగుదేశం పార్టీ మద్దతు కోసం తెలుగు సెంటిమెంట్ని తెర మీదకు తేవడం ద్వారా తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటివరకు చెప్పుకున్న విషయాల ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. తెలుగు రాజకీయ పార్టీలు ఒక్కతాటి మీదకి వస్తే ఈ ఎన్నికల్లో గెలుపు ఓటంలో పూర్తిగా మారిపోతాయి. కానీ తెలుగు రాష్ట్రాల ప్రధాన రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? ఏకంగా కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే పొజిషన్లో ఉండి కూడా రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలని పూర్తిగా వదిలేసి కేంద్రానికి తలవంచాయి. ముందుగా ఈ ఎన్నికల్లో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అనే విషయాన్ని చూస్తే సుదర్శన్ రెడ్డి గారికి తెలుగు ఎంపీల మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు భాషాభిమానాన్ని తెర మీదకు తెచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి లాంటి 3rd క్లాస్ ముఖ్యమంత్రి పెట్టిన అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వమని మాట్లాడారు. ఇక్కడ కేటీఆర్ మర్చిపోయిన విషయం ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది రేవంత్ రెడ్డి కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా సుదర్శన్ రెడ్డి గారిని నామినేట్ చేశాయి. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారి ఎంపికలో రేవంత్ రెడ్డి గారి పాత్ర లేదన్న విషయం కేటీఆర్ విస్మరించారు. సరే, ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్గా చెప్పేశారు. బీఆర్ఎస్ పార్టీ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం లేదు. అలా అని ఎన్డీఏ క్యాండిడేట్ సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇస్తున్నారా అంటే ఆ విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ మద్దతు విషయంలో తెలంగాణ బీజేపీ స్పందించింది. అసలు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదు, మేము బీఆర్ఎస్ని మద్దతు ఇవ్వమని అడగడం లేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఇండియా కూటమిని వ్యతిరేకిస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ మద్దతు అవసరమే లేదు అంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఈ ఎన్నికను బహిష్కరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల విషయానికి వస్తే ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీల మద్దతు సిపి రాధాకృష్ణన్ గారికి ఉంటుంది. కానీ తెలుగు వ్యక్తి దేశంలో రెండో అత్యున్నత స్థానానికి ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయాలకు అతీతమైన సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి అని తెలంగాణ ముఖ్యమంత్రి లేవనెత్తిన వాదనని తెలుగుదేశం పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం ఏర్పాటు వెనక తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదం ఉంది. 1982లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునేందుకు సహకరించాలి అని రేవంత్ రెడ్డి చెప్తూ ఒక ఉదాహరణ కూడా ప్రస్తావించారు. 1991లో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని ప్రధాన అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో తెలుగు వ్యక్తి దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పివి నరసింహారావు గారు ఎంపీగా పోటీ చేసిన నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా పోటీకి పెట్టకుండా ఆనాడు ఎన్టీఆర్ గారు రాజకీయ వైరుధ్యాన్ని, సిద్ధాంతపరమైన వైరుధ్యాన్ని కూడా పక్కన పెట్టి పివి నరసింహారావు గారి గెలుపునకు సహకరించారు.
కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా సుదర్శన్ రెడ్డి గారి గెలుపుకు సహకరించాలని అడిగారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఇండియా కూటమి నుంచి వచ్చిన విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకోలేదు. సిపి రాధాకృష్ణన్ గారి ఎంపికను టీడీపీ స్వాగతించింది కూడా. ఇక వైసీపీ విషయానికొస్తే ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసిన వెంటనే కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మద్దతు అడిగారు. లోక్సభలో 4, రాజ్యసభలో 7 సభ్యులతో వైసీపీ వద్ద మొత్తం 11 ఎంపీల బలం ఉంది. కాబట్టి వైసీపీ మద్దతు కావాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకే రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అడిగారు. దాంతో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వబోతున్నట్టు అంగీకరించారు. ఒకే ఫోన్ కాల్తో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఎన్డీఏకు లభించింది. ఇక జనసేన వద్ద కూడా 2 ఎంపీలు ఉన్నారు. కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వైఖరిని గమనిస్తే ఎన్డీఏకు తప్ప ఆయన మరో అభ్యర్థికి మద్దతు ఇవ్వరు. ఎందుకంటే జనసేన పార్టీ చెగువేరా ఆశయాలని, లెఫ్ట్ ఐడియాలజీని ప్రస్తావిస్తూ రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. కానీ క్రమంగా రాను రాను ఆ పార్టీ పూర్తిగా రైట్ ఐడియాలజీ వైపు మారిపోయింది. బీజేపీ నాయకుల కన్నా ఎక్కువగా సనాతన ధర్మం గురించి, హిందీ భాష గొప్పతనం గురించి ప్రస్తావిస్తూ బీజేపీకి ఆయన చాలా దగ్గరయ్యారు. కాబట్టి జనసేన ఎలాగూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో ఎన్డీఏ నుంచి అతిపెద్ద పార్టీ అయిన టీడీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థిగా మద్దతిస్తుంది. కాబట్టి జనసేన పార్టీ సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు. అలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 తెలుగు రాజకీయ పార్టీలు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ 3 పార్టీలు పూర్తిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ నామినేట్ చేసిన సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతిస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 36 మంది ఎంపీల మద్దతు ఎన్డీఏకే దక్కబోతుంది. ఇలా రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ ఒకే తాటి మీదకు రావడం మంచి పరిణామమే. కానీ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒకే తాటి మీదకు రావడం వల్ల సాధించిన రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయి, ప్రజల ప్రయోజనాల్ని, ఆకాంక్షల్ని ఏ రకంగా ఈ 3 రాజకీయ పార్టీలు కలిసికట్టుగా సాధించాయి అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. ఇప్పుడు జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఎన్నికను గెలవడం అనేది బీజేపీకి అత్యంత అవసరం. ఎందుకంటే ఇది అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన ఎన్నిక కాదు. జగదీప్ ధన్కర్ గారిని బలవంతంగా దించేయడం వల్ల ఏర్పడిన ఖాళీ. కాబట్టి ఈ ఎన్నికను గెలవడం అనేది బీజేపీకి చాలా అవసరం. ఇలాంటి కీలకమైన సమయంలో కూడా రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రానికి తలవంచాయి. అవును, ఇక్కడ మేము చాలా జాగ్రత్తగా కేంద్రం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీ ఉంది అనే విషయం మేము పట్టించుకోవడం లేదు. కేంద్రంలో ఎవరున్నా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చకుండా రాష్ట్రం నుంచి రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఆ విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాలనే నెరవేర్చడంలో విఫలమయ్యి కీలక బిల్లుల సమయంలో, కీలక ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయ పార్టీల మద్దతు అడగడం ఎంత తప్పో, అదేవిధంగా కీలక సమయాల్లో కూడా కేంద్రానికి మద్దతిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం కూడా అంతే తప్పు. కాబట్టి ఒక కేంద్రాన్ని మాత్రమే విమర్శిస్తే సరిపోదు. రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయిపోయాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం అనేది రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల బాధ్యత. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చడం కేంద్రం బాధ్యత. కానీ కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఏం చేస్తుంది అనేది విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. గతంలో 1996 తర్వాత నేషనల్ ఫ్రంట్లో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. నేషనల్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఆ సమయంలో దేవగౌడ గారిని ప్రధానిగా ఎన్నుకోవడంలో, అలాగే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా నామినేట్ చేయడంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. గతంలో కేంద్ర రాజకీయాల్లో టీడీపీ చక్రం తిప్పిన సమయంలో టీడీపీ పార్టీకి చాలా ప్రాధాన్యత ఉండేది. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేద్దామని నేను ప్రతిపాదించానని మాట్లాడారు. అలాంటి ఘనమైన గతం టీడీపీకి ఉంది. 2014 నుంచి 2018 వరకు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా కూడా ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడలేదు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల ఫలితాలు టీడీపీకి మంచి అవకాశం కల్పించాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండటం, కేంద్ర ప్రభుత్వం టీడీపీ మీద ఆధారపడి ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిమాండ్లను సాధించుకునే అవకాశం దక్కింది అని అందరూ ఆనందించారు. అసలు 2024 ఎన్నికల ఫలితాలు చూసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా వచ్చినట్టే అనుకున్నారు. కానీ టీడీపీ అందరి ఆశల మీద నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా కాదు కదా, కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కూడా టీడీపీ ఆపలేకపోతుంది. అవును, కొన్ని రోజుల క్రితం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ముఖ్యమైన యూనిట్లను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ఒకేసారి ప్రైవేటైజ్ చేయకుండా స్టీల్ ప్లాంట్ని ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం ఆశించిన సహాయం చేయలేకపోయింది. 2025-26లో అమరావతికి కేటాయించిన సహాయం కేవలం అప్పుగా మాత్రమే రాబోతుంది. ఇక 2025 మే 2న అమరావతి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన రెండోసారి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొన్నారు. 2014లో అమరావతి శంకుస్థాపన సందర్భంగా
మా మొహాన మట్టినీళ్లు కొట్టారు, పాచిపోయిన లడ్డూ లాంటి ప్యాకెట్ ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా విమర్శలు చేశారు. ఆశ్చర్యకరంగా ఈసారి అదే పవన్ కళ్యాణ్ గారికి ప్రధాని మోడీ గారు శంకుస్థాపన కార్యక్రమంలో చేతిలో చిన్న చాక్లెట్ పెట్టారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా కావాలని జరిగిందా అనేది స్పష్టంగా తెలియదు. కానీ ఆ చాక్లెట్ ఇవ్వడం ద్వారా పాచిపోయిన లడ్డూలు అని పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన విమర్శల్ని ఆయనకు మరోసారి ప్రధాని గుర్తు చేసినట్టుగా ఉంది. ఇన్ని జరుగుతున్నా టీడీపీ జనసేన పార్టీలు మాత్రం ఇప్పటికీ ఎన్డీఏకు మద్దతు ఇస్తూనే ఉన్నాయి. గతంలో ప్రధాని రాష్ట్రపతి అభ్యర్థులను ఎంపిక చేసిన చరిత్ర టీడీపీకి ఉంది. కానీ బీజేపీ సిపి రాధాకృష్ణన్ గారిని ఎంపిక చేసే సమయంలో కనీసం టీడీపీని సంప్రదించింది కూడా లేదు. అయినా టీడీపీ మాత్రం మీకే మా మద్దతు అని ఎందుకు అంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక వైసీపీ విషయానికి వస్తే ఏ పార్టీ అయినా కేంద్రాన్ని విమర్శించడంలో తప్పులేదు. విమర్శించడానికి ప్రశ్నించడానికి చాలా తేడా ఉంది. విమర్శించడం తప్పు కావచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడంలో ఎలాంటి తప్పు లేదు. ఒక్కసారైనా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కానీ ఎప్పుడైనా వైసీపీ కేంద్రాన్ని ప్రశ్నించిందా? కీలక సమయంలో మద్దతు ఇవ్వడం ఆపేసిందా అనే సందర్భం ఒక్కటి కూడా లేదు. టీడీపీ అధికారికంగా ఎన్డీఏలో కొనసాగితే వైసీపీ అనధికారికంగా ఎన్డీఏలో భాగస్వామిగా మారింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ విమర్శలు కేవలం టీడీపీ మీద మాత్రమే ఉంటాయి. కానీ బీజేపీని విమర్శించే ధైర్యం, ప్రశ్నించే సాహసం వైసీపీ చేయడం లేదు. మా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అని ఒకే ఒక్క ఫోన్ కాల్తో జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించగలిగారు. ఇంతకన్నా బలహీనత మరొకటి ఉండదు. 11 మంది ఎంపీల బలం ఉండి కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేకపోవడాన్ని బట్టి బీజేపీకి వైసీపీ ఎంతలా తలవంచిందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ, టీడీపీ రెండూ కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షాలన్న విషయం తెలిసి కూడా తన నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పుకోలేని పరిస్థితి వైసీపీది. దీనికి కారణాలు చాలానే ఉంటాయి. బీజేపీని వ్యతిరేకించే నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో, సిబిఐ, ఈడీ లాంటి కేంద్ర సంస్థలు ఎంతలా వెంటాడుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. కాబట్టి ఆయన బీజేపీకి మద్దతు అవసరమైన ప్రతిసారి నేనున్నాను అని అంటూనే ఉన్నారు. అలా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూనే ఉన్నారు. సరే, రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెడితే తాజాగా 130వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం జైలుకు వెళ్లిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించేలా రాజ్యాంగానికి సవరణ చేయబోతుంది. ఈ బిల్లు ఉద్దేశం చాలా మంచిది. జైలుకు వెళ్లే నాయకులకు పాలించే అర్హత ఉండకూడదు. కానీ ఇలాంటి బిల్లులను, చట్టాలను అమలు చేసే వారి ఉద్దేశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. 2014 నుంచి ట్రాక్ రికార్డ్ని ఒకసారి చూస్తే మెజారిటీ కేసులు కేవలం ప్రతిపక్ష నాయకుల మీద మాత్రమే అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సవరణల వల్ల ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రభావితం కాబోతున్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రేపు మరెవరైనా అధికారంలోకి వస్తే ఇవే చట్టాలను వారు కూడా ఉపయోగించుకుంటారు. వైసీపీ, టీడీపీ లేదా జనసేన ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు. 30 రోజులు జైల్లో ఉన్న నాయకులను పదవి నుంచి దించేయాలి అనేలా రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. ఏ నాయకుడినైనా ఏదో ఒక కేసులో 30 రోజుల పాటు జైల్లో ఉంచడం పెద్ద విషయం కాదు. కాబట్టి ఇలాంటి బిల్లుల్ని దురుద్దేశంతో ఉపయోగించుకోవడం మొదలైతే దేశంలో ఫెడరల్ స్పిరిట్ దెబ్బతింటుంది. ఉదాహరణకి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన మీద ఉన్న కేసుల దృష్ట్యా ఆయన తన పదవిని కాపాడుకోవడం కోసం అభద్రతా భావంతో రాష్ట్రాన్ని పాలించాల్సి ఉంటుంది. లేదా 2029లో రాష్ట్రంలో టీడీపీనే అధికారంలో కొనసాగితే కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం చేస్తే ముఖ్యమంత్రిని 30 రోజులు జైల్లో ఉంచడం కేంద్రానికి పెద్ద విషయం కాదు. కాబట్టి అధికారంలో ఉండే ప్రాంతీయ పార్టీలను అభద్రతా భావంలోకి నెట్టే ఇలాంటి రాజ్యాంగ సవరణలను కూడా వైసీపీ, టీడీపీ, జనసేన లాంటి పార్టీలు వ్యతిరేకించకపోవడం అనేది ఈ 3 పార్టీల రాజకీయ బలహీనతకు నిదర్శనం. రాష్ట్ర ప్రయోజనాలు కాకపోయినా వారి వారి రాజకీయ ప్రయోజనాలైనా కాపాడుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి. మరి రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా, రాజకీయ ప్రయోజనాలు కాకుండా ఈ పార్టీలు ఏ ప్రయోజనాల కోసం తల వంచుతున్నాయి అంటే స్వార్థ ప్రయోజనాల కోసం, సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంతలా కేంద్రానికి సరెండర్ అవుతున్నాయని అనుమానం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీల రాజకీయ బలహీనత వల్ల నష్టపోతుంది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రజలు, వారి ప్రయోజనాలు మాత్రమే. అధికారం వచ్చే వరకు మేం కేంద్రం మెడలో వంచుతామని ప్రగల్భాలు పలికిన ఇదే నాయకులు ఇప్పుడు కేంద్రం ముందు మెడల వంచడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. ఈ విషయంపై మీరేమంటారు? పార్టీలకు అతీతంగా నిజాయితీగా ఒక తెలుగువారిగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.